హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం కొన్ని ఆండ్రాయిడ్ ట్రిక్స్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మన మొబైల్లో కనెక్ట్ అయి ఉన్న వైఫై పాస్వర్డ్ని తెలుసుకోవడం ఎలాగో చూద్దాం. దీనికోసం వైఫై సింబల్ పైన లాంగ్ ప్రెస్ చేసి మన మొబైల్లో కనెక్ట్ అయి ఉన్న నెట్వర్క్ పక్కన సెట్టింగ్స్ కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేయండి. కింద క్యూఆర్ కోడ్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మనకు ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. దీన్ని సేవ్ చేసుకోండి, లేదంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత బ్రౌజర్ ఓపెన్ చేసి ZXING డికోడర్ అని సెర్చ్ చేస్తే xing.org అనే ఒక వెబ్సైట్ వస్తుంది. దీన్ని ఓపెన్ చేసి ఇక్కడ చూస్ ఫైల్ దగ్గర మీరు ఇంతకుముందు సేవ్ చేసుకున్న క్యూఆర్ కోడ్ని అప్లోడ్ చేసి పక్కన సబ్మిట్ అని ఉంటుంది, సబ్మిట్ చేయండి. ఇక్కడ మనం కనెక్ట్ అయ్యి ఉన్న వైఫై యొక్క పాస్వర్డ్ కనిపిస్తుంది. ఇలా మొబైల్లో కనెక్ట్ అయి ఉన్న వైఫై పాస్వర్డ్ని తెలుసుకోవచ్చు. నెక్స్ట్, యూట్యూబ్లో ఉన్న వీడియోస్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే ఏవేవో అప్లికేషన్ని యూజ్ చేస్తుంటాం. అలా కాకుండా టెలిగ్రామ్ నుండి కూడా యూట్యూబ్ వీడియోస్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనికోసం యూట్యూబ్లో మీకు కావాల్సిన వీడియోని ఓపెన్ చేసి షేర్ అనే దగ్గర క్లిక్ చేసి కాపీ లింక్ని క్లిక్ చేయండి. తర్వాత టెలిగ్రామ్ ఓపెన్ చేసి సెర్చ్లో డైరెక్ట్ లింక్ జనరేటర్ అని సెర్చ్ చేస్తే ఇక్కడ వచ్చింది కదా, దీన్ని క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మనం కాపీ చేసుకున్న లింక్ని పేస్ట్ చేసి సెండ్ చేయండి. సెండ్ చేశాక జాయిన్ బోట్ ఎక్స్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఒకసారి జాయిన్ అయితే సరిపోతుంది. తర్వాత బ్యాక్ వెళ్ళి మళ్ళీ పేస్ట్ చేయండి. ఇప్పుడు మనకు డౌన్లోడ్ లింక్ వస్తుంది. డౌన్లోడ్ నౌ అని క్లిక్ చేసి ఓపెన్ అని ప్రెస్ చేస్తే ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, దీన్ని క్లిక్ చేసి వీడియో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఇన్స్టాగ్రామ్ వీడియోని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, మనం వీడియోని ఆడియోగా కన్వర్ట్ చేసుకోవాలంటే ఏవేవో అప్లికేషన్ని యూస్ చేస్తుంటాము. అలా కాకుండా ఎలాంటి అప్లికేషన్ని యూస్ చేయకుండా వీడియో ఫైల్ని ఆడియోగా మార్చుకోవాలంటే ముందుగా ఫైల్ మేనేజర్ ఓపెన్ చేసి మీకు కావాల్సిన వీడియోని సెలెక్ట్ చేసుకొని ఆ వీడియో పైన లాంగ్ ప్రెస్ చేస్తే ఇక్కడ మనకు మోర్ అనే ఆప్షన్ వస్తుంది. అది క్లిక్ చేసి రీనేమ్ క్లిక్ చేయండి. ఇక్కడ MP4 దగ్గర MP3 అని చేంజ్ చేసి రీనేమ్ ప్రెస్ చేసి చేంజ్ అని ప్రెస్ చేయండి. అంతే, మీ వీడియో ఆడియోగా మారిపోతుంది. మళ్ళీ వీడియోగా మార్చుకోవాలంటే సేమ్ MP3 దగ్గర MP4గా చేంజ్ చేస్తే సరిపోతుంది. ఫ్రెండ్స్, మనకు వాట్సాప్లో మెసేజ్ వచ్చినప్పుడు ఎవరు మెసేజ్ చేశారు, ఏమని మెసేజ్ చేశారు అని నోటిఫికేషన్లోనే మొత్తం కనిపిస్తుంది. ఒక్కోసారి పక్కన వాళ్ళు కూడా ఆ నోటిఫికేషన్లో వచ్చిన మెసేజ్ని చూస్తుంటారు. అలా నోటిఫికేషన్లో మెసేజ్ కనిపించకుండా ఉండాలంటే వాట్సాప్ ఓపెన్ చేసి సెట్టింగ్లోకి వెళ్ళి ప్రైవసీలోకి వెళ్తే ఫింగర్ ప్రింట్ లాక్ అని ఉంటుంది. అందులోకి వెళ్ళి షో కంటెంట్ ఇన్ నోటిఫికేషన్ అని ఉంది కదా, ఇది డిఫాల్ట్గా ఆన్లోనే ఉంటుంది. దీన్ని ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక నుంచి మీకు వచ్చిన మెసేజ్ నోటిఫికేషన్లో కనిపించదు అనమాట. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే లైక్ చేయండి.